మీరు దేవుణ్ణి అడగట్లా. మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు దేవుణ్ణి అడగట్లా. ఒకవేళ ఎందుకు అడగట్లా, అడుగుతానే ఉన్నాను నేను అంటావేమో. కొంతమంది ఏమో అసలు అడగట్లా, సొంతంగా ట్రై చేస్తున్నారు. భార్య చెప్పింది అనుకో భర్తకి, ఏమయ్యా ప్రయత్నాలు బాగానే ఉన్నాయి కానీ ప్రార్థన చేయవయ్యా అందనుకో, ఓయ్ మొయ్ ఇంకా మొయ్ నోరు తెగ చెప్తున్నా. ఇంట్లో కూర్చుంటే అన్నం పెడతాడు దేవుడు? కూర్చుంటా పెట్టమని. కష్టపడాలి. పోటుగాడు ఏం చేయాలంట? కష్టపడాలి. ఏంటే మాట ఎత్తనీడు అబ్బాయి, కష్టపడతాడు. పోయి చేసి మొహం పగలు కొట్టుకుని వస్తాడు. అప్పుడు మెల్లగా అంటాను, ముందే చెప్పాగా ప్రార్థన చేయమని చెప్పాగా. ప్రార్థన చేయమని చెప్పావులే, చేయలేదులే, కానీ కష్టపడకపోతే ఎట్టొస్తుందని నేనంతా మైండ్ అంతా అట్టే పెట్టానమ్మా. ఇంత దెబ్బ కొట్టిది అనుకోలేదు నేను. దేవుడిని అడగమని దేవుడు నన్ను అడుగురా బాబు అని దేవుడు చెబుతుంటే నువ్వేమో ఆయన అడగటం ఏదో పిచ్చి పనిలాగా, వెర్రి పనిలాగా, సోది పనిలాగా నువ్వు సోది శాస్త్రాలన్నీ చేసావు. తెలియనప్పుడు అంటే అడగలేదు, దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు తెలిసి అడుగురా బాబు నేను ఇస్తానని నీకు ఆఫర్ ఇస్తే అడగటానికి ఒళ్ళు బరువు అమ్మా, అయితే ఒళ్ళేం తిమ్మిరే, అడగాలి కదా. సో ఫస్ట్ పాయింట్, మీరు అడగనందున మీకేం దొరకట్లేదు అన్నాడు. ఒకటి. రెండవది, అడిగినా మీ భోగాల నిమిత్తం, మీ భోగాల నిమిత్తం, మీ ఆనందం కోసం అడుగుతున్నారు కానీ దేవుని నిమిత్తం, ఆయన ప్రజ నిమిత్తం మీ హృదయాల్లో భారము లేదు. అందుకే మీకు దొరకట్లేదు. అసలు ఏది ఎందుకు అన్నదానికి చాలా ప్రశ్నలకు ఆన్సర్స్ ఉన్నాయి ఇందులో. కొంతమంది ఎందుకు పొందలేకపోతున్నారంటే అసలు దేవుని అడగనందున పొందలేకపోతున్నారు. కొంతమంది ఎందుకు పొందలేకపోతున్నారంటే అడిగినా వారి భోగముల నిమిత్తము అడుగుచున్నందున పొందలేకపోతున్నారు. అంటే దేవుణ్ణి అడగాలి, అడిగే దానిలో మన భోగముల నిమిత్తం కాదు, కానీ సమాజ శ్రేయస్సు కొరకు, దేవుని మహిమ కొరకు అడగాలి. అదమ్మా. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవచ్చు. దేని కొరకు అడగాలి? దేవుని దగ్గర నుండి ఆయన మహిమ కొరకు అడగాలి, సమాజ శ్రేయస్సు కొరకు అడగాలి, సాటి మనిషి మేలు కొరకు అడగాలి, ఇతరులకు త్యాగం చేయుట కొరకు అడగాలి, ఇతరులను ఆదరించుట కొరకు అడగాలి, దేవుని ప్రేమ లోకానికి చూపించుట కొరకు అడగాలి. అంతకంటే ముందు మనకున్న దానిలో ముందు దేవుని ప్రేమను లోకానికి పంచటం మొదలు పెడితే ఇక దేవుడు ఇవ్వటం మొదలు పెడతాడు. ఉన్నంతలో అంతే. నీకు ఒక బస్తా బియ్యం ఉన్నాయా, 25 కేజీల బస్తా, మీ ఇంటి పక్కన మూడో ఇంటి వాళ్ళకి ఫుడ్ లేదు. ఆయన ఏం పేషెంట్ అయి బెడ్ మీద ఉన్నాడు, ఆమె ఆయనకి పరిచర్య చేయాల్సి వచ్చింది, పిల్లలేమో చిన్న పిల్లలు, ఆయన తిరిగి చాకిరి చేసుకొచ్చేవాడేమో బెడ్ మీద పడిపోయాడు. ఇప్పుడు ఆయనకు ఒక మనిషి సేవ చేయాల్సి వచ్చింది. ఆ ఉన్న భార్య పనికి వెళ్ళాతి కాకుండా ఆమె చేయాల్సి వచ్చింది. పిల్లలకి లేదు, వాళ్ళకి లేదు. నీకు తెలిసింది ఈ మాట. ఒక క్రైస్తవుడుగా నీ హృదయం ఎలా స్పందించాలో తెలుసా? న్యాయంగా, ఒక న్యాయంగా నిజంగా నువ్వు దేవుని మనస్సు కలిగిన వాడివైతే, మంచి మనస్సాక్షి కలిగిన దానివైతే తప్పకుండా నువ్వు వెళ్తావు, అడుగుతావు. వాళ్ళ అన్యులే కావచ్చు. చేసేవాడేం పడిపోయాడు, నువ్వేమో ఆయనకి సేవ చేస్తున్నావు, అన్నీ ఇది చేస్తున్నావు, ఎత్తిపోస్తున్నావు. పసిబిడ్డలు మరి మీకు అన్నానికి ఎట్లా? ఏ రోజుకి ఆ రోజు చాకిరి చేసుకొని బతికే వాళ్ళకి ఎట్లా చేస్తున్నారు అంటే ఏడుస్తారు వాళ్ళు. వదినా లేదు, పిల్లలకి అన్నం లేదు వదినా, నిన్న సాయంత్రం పూట ఎవరో తీసుకొచ్చి ఇస్తే తిన్నారు, నిన్న సాయంత్రం నుంచి లేదు. ఏడుస్తారు, పట్టుకొని హత్తుకొని ఏడుస్తారు. అడిగితే అడగటం కూడా కాదు, ఆలోచించి నీకున్న బ్యాగ్లో సగం తీసుకెళ్ళి, లేకపోతే కనీసం పావు తీసుకెళ్ళి, కనీసం 25 కేజీల్లో 10 కేజీలు తీసుకెళ్ళి వండుకోండి. నీకున్న కూరగాయల్లో కొంత తీసుకెళ్ళి ఇదిగో వండుకోండి. లేకపోతే లేదా, వండుకునే పొజిషన్ కూడా లేదా,
అవసరమైతే నేనే వండి తీసుకొచ్చి పెడతాను, ఏం ప్రాబ్లం లేదునా. అన్నయ్య కొంచెం రికవర్ అయిందాక నేను పెడతాను, తినండి. నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఇలా సాటి మనుషులను గురించి ఆలోచించి దైవిక ప్రేమ పట్టెడన్నాం, వారి బాధ నెరిగి వారికి ఇంత ఆదరణ, నా తండ్రి సంతోషపడతాడు. అక్కడ నా తండ్రి సంతోషపడతాడు. బా, ఏ మనసురా తల్లి నీకు. ఆ బిడ్డకి ఇరుప్రక్కల చాలామంది మనుషుల కుటుంబాలు ఉన్నాయి, కానీ ఎవ్వడూ పట్టించుకోవాలా. కానీ నువ్వు వాళ్ళలాగా మృగానివి కాదుగమ్మా, నువ్వు నా బిడ్డవి. నువ్వు వాళ్ళలాగా మృగానివి కాదు కదా నా కుమారుడా, నువ్వు నా బిడ్డవిరా. నువ్వు ఎట్లా తిని ప్రశాంతంగా ఉండగలవురా? సాటివాడు బాధలో ఉంటే ఉండలేవు. నా మనసు నీదే, అందుకే తీసుకెళ్ళి చేశాను. చూద్దాం, కొన్నిసార్లు టెస్ట్ కూడా చేస్తాడు. వినండి, ఇది కూడా దేవుని నీతిని నెరవేర్చడానికి ఎప్పుడైతే నువ్వు నడుంగడతావో పరీక్షలు ఎదురవుతాయి. నీకున్న దానిలో ఇతరులకు త్యాగం చేయటం మొదలు పెడితే నీ జల్ల ఖాళీ అయ్యేటట్టు చూపిస్తాడు. కొంతమంది మాటలు కూడా పొడుస్తూ ఉంటారు. దానాలు 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 చేసి అబ్బాయి చేతికి ఇప్పుడు చెప్ప చేతికి వచ్చింది. దేవుడే ఎత్తాడు, దేవుడే ఎత్తాడు, దేవుడే ఎత్తాడు అని అన్నీ తీసుకెళ్ళి పందారం చేశాడు. పందారం చేశానంటే నేనేం పిచ్చి పట్టి చేశాను, అవతల వాళ్ళ బాధలను బట్టే కదా చేశాను. ఆ బాధలు పెద్ద తీర్చే దేవుడు దిగొచ్చాడు, తీర్చే దేవుడు దిగొచ్చాడు. ఆ పక్కన ఇల్లు ఈ పక్కన ఇల్లు కొంపలు చాలా కొంపలు ఉన్నాయి కదా, వాళ్ళేం పట్టించుకోదు. నీకెందుకమ్మా? ఇప్పుడు అందరికీ త్యాగాలు చేసావు, దేవుడు దిగొచ్చి చేశాడు. ఇప్పుడు దేవుడికి ఎట్లా కూడు? అప్పుడు ఆ పరిశోధనలో ఆ పోరాటంలో ఏమనిపించింది తెలుసు కొంతమందికి? ఇంకెవడికి చేయకూడదు అనిపించింది. కానీ మేలిమి బంగారం లాంటి క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా? ఒక్క మాట అంటాడు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక్కటే మాట, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నన్ను పరీక్షా నాళికలో పెట్టాడంతే. దేవా, నాకంతా ఖాళీ అయిపోయిందని నేను అనుకుంటావేమో. నాకు మళ్ళీ ఇస్తే మళ్ళీ పెడతా, నేను ఆగేది లేదు. ఈ జానడు పొట్ట గురించి చింత లేదయ్యా నాకు. నా సమాజంలో వ్యక్తులు హీన స్థితిలో ఉంటే నేను చూడలేను. ఆ మనస్సును వ్యక్తం చేస్తే ఆయన అన్యాయస్తుడు కాదు. పరిశోధన కంప్లీట్ అయినాక ఆయన పిడికిలి విప్పి ఇస్తే నువ్వు ఎక్కడ దాచాలో కూడా తెలియనంత ఇస్తాడు ఆయన.